Hi friends, this is Srinu Mamadi. Welcome to my dream YouTube channel. మీలో ఎవరైనా ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. మనం ప్రస్తుతం ఏం నేర్చుకుంటున్నాం అంటే టెన్సెస్ నేర్చుకుంటున్నాము. అయితే గత క్లాసులో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి, అదేవిధంగా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి కూడా నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు ఈ క్లాసులో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటాం. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించాలి, ఏ సిచ్యువేషన్లో ఈ టెన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది, అయితే ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఈ స్ట్రక్చర్ ఉపయోగించి మనం ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, అయితే మనం ఈ టెన్సెస్ గురించి తెలుసుకునే క్రమంలోనే మనం ప్రతిరోజు కూడా ఒక 10 వెర్బ్ ఫామ్స్ని నేర్చుకుంటున్నాం. సో దానిలో భాగంగానే మనం ఈరోజు ఒక 10 వెర్బ్ ఫామ్స్ని మీకు పరిచయం చేస్తాను. సో ఒకసారి వాటిని చూడండి ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మనకి వెర్బ్స్లో 4 రూపాలు ఉంటాయని చెప్పాను. V1, V2, V3, V4. అయితే V4 అంటే ఏమిటి, V1కి ఇంకో మ్యాచ్ చేస్తే V4 వస్తుందని కూడా చెప్పాను. అయితే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ V1, V2, V3 ఈ మూడింటిని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం ఒకసారి ఏంటనేది. సి, V1గా మనం ఏం తీసుకుంటున్నామంటే సి, దానికి V2 ఏమిటి సా, V3 సీనా. చూస్తున్నారా, సి సా సీనా అంటే చూడటం. దీని అర్థం ఏంటంటే చూడటం అని అర్థం. అదేవిధంగా కంప్లీటెడ్ అంటే పూర్తి చేయడం. దీని అర్థం ఏమిటి, పూర్తి చేయటం. ఫినిష్డ్ దీని అర్థం ఏమిటి, దీని అర్థం కూడా పూర్తి చేయడం అని వస్తుంది. ఓకే, కమ్ ఇది దీని అర్థం రావటం. అదేవిధంగా లర్న్డ్ అంటే నేర్చుకోవటం. ఓకే, నెక్స్ట్ పర్చేజ్డ్ అంటే కొనడం. మనం ఏవైనా కొన్నప్పుడు పర్చేజ్ అనేటువంటి వెర్బ్ని యూజ్ చేయాలి, కొనడము. అదేవిధంగా గాట్ అంటే ఏదైనా మనం పొందినప్పుడు ఈ వెర్బ్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అడ్వైజ్డ్ అంటే మనం ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు, సలహా ఇస్తున్నామని చెప్పేటప్పుడు ఈ అడ్వైజ్ అనే వర్డ్ని మనం వెర్బ్ని ఉపయోగించాల్సి ఉంటుంది, సలహా ఇవ్వటము. ఓకే, నెక్స్ట్ లాంచ్డ్ మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఈ వర్బ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే నేను ఈ వర్క్ స్టార్ట్ చేశాను అని చెప్పేటప్పుడు, నేను ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను, లేదంటే నేను ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు లాంచ్ అనే వర్బ్ని యూజ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అనౌన్స్డ్ అంటే ప్రకటించడము, అంటే చెప్పడము. అఫీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమైనా కొన్ని పథకాలని అనౌన్స్ చేస్తూ ఉంటుంది. సో అటువంటప్పుడు అనౌన్స్ అనేటువంటి వర్బ్ని ఉపయోగించాలి. అదేవిధంగా ఇష్యూడ్ అంటే జారీ చేయడం. కోర్టులు కానీ లేదంటే గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా ప్రకటనలు జారీ చేసేటప్పుడు ఈ ఇష్యూ అనేటువంటి వర్బ్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వర్బ్స్ ఏంటంటే ఈ 10 వర్బ్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 వర్బ్స్ని యూజ్ చేసి మనం ఈరోజు నేర్చుకునేటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకున్నటువంటి 10 వర్బ్ ఫామ్స్ అన్నమాట. మనం డైలీగా ఒక 10 వర్బ్స్ నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా చాలా వర్బ్స్ అనేవి నేర్చేసుకుంటాం. సో డైలీగా మనం ఒక 10 వర్బ్స్ నేర్చుకుంటే చాలు. ఆ 10 వర్బ్స్కి ఉన్నటువంటి 3 ఫామ్స్ కూడా నేర్చుకుంటే ఆటోమేటిక్గా 4th అంటే మనకి ఇంక్ ఫామ్, V1కి ఇంక్ ఫామ్ యాడ్ చేస్తే వచ్చేస్తుంది కాబట్టి సో అది పెద్దగా మనకి ఇబ్బంది పెట్టదు. సో ఇవి మనం చూసుకోవాలన్నమాట. సో ప్రతిరోజు కూడా ఒక 10 వర్బ్స్ని మనం నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం కదా. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం చూసుకున్నట్లయితే
ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకునే ముందు మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాక్య నిర్మాణం ఏమిటి అనేది మనం ఒక అవగాహన చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఉన్న అవగాహన ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ స్ట్రక్చర్ అయినా సరే ఫస్ట్ ఏంటి, దేంతో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. దేంతో, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఉండాల్సింది ఏంటి, వెర్బ్ ఉండాలి. అయితే వెర్బ్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, మెయిన్ వెర్బ్స్ ఉంటాయి. సో హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్స్ తీసుకోవాలి. ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క హెల్పింగ్ వెర్బ్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఉపయోగించేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏమిటి చూస్తే చూడండి, హ్యావ్ లేదా హ్యాజ్. హ్యావ్ లేదా హ్యాజ్ ఈ రెండు హెల్పింగ్ వెర్బ్స్ కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చూస్తాం. అయితే నెక్స్ట్ ఉండాల్సింది మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ ఉండాలి. అయితే మెయిన్ వెర్బ్స్ మనకి 4 ఉన్నాయి. 4 రకాలుగా మనకి 4 ఫామ్స్లో మెయిన్ వెర్బ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ 4 ఫామ్స్లో V1, V2, V3, V4 ఈ 4 మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనే టెన్స్లోని ఏ వెర్బ్ ఫామ్ని యూజ్ చేయాలి. పర్ఫెక్ట్ అంటే ఫినిష్డ్, కంప్లీట్ అయిపోయింది, పూర్తయిపోయింది, పని పూర్తయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం ఫినిష్డ్ అని తెలియజేసేటువంటి వర్బ్ ఫామ్ని మనం తీసుకోవాలి. అంటే ఏమొస్తుంది, మనకి V3 ఫామ్ వస్తుంది అనమాట. V3 ఫామ్ వెర్బ్లో ఉన్నటువంటి 3వ రూపాన్ని మనం తీసుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. సో సబ్జెక్ట్ హ్యావ్ లేదా హ్యాజ్, V3 ఆబ్జెక్ట్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క వాక్య నిర్మాణం స్ట్రక్చర్. ఓకే, ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి ఇదే ఆర్డర్లో మనం ఏ సెంటెన్స్ అయినా సరే మనం ఫ్రేమ్ చేయాలి. ఏ సెంటెన్స్ అయినా సరే ఈ టెన్స్లో మనం ఫ్రేమ్ చేయాలనుకుంటే ఇదే స్ట్రక్చర్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ ఉపయోగించి మనం సెంటెన్సెస్ అనేవి తయారు చేద్దాం. ఓకే, ముందుగా మనం ఈరోజు నేర్చుకున్నటువంటి 10 వర్బ్ ఫామ్స్ ఏంటంటే ఇవి. ఈరోజు మనం నేర్చుకున్న 10 వర్బ్ ఫామ్స్ ఏంటంటే ఇవి. ఈ వర్బ్ ఫామ్స్ని తీసుకొని మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను సి అనేటువంటి వర్బ్ని తీసుకుంటున్నాను. మనకి ఆల్రెడీ తెలుసు ఏమిటంటే మనం సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్స్ లేదా ప్రొనౌన్స్ మాత్రమే తీసుకోవాలి కూడా. అయితే నౌన్స్ లేదా ప్రొనౌన్స్, మనం నౌన్స్ అంటే పేర్లు. సో పేర్లు మనకు నచ్చిన పేరు మనం పెట్టుకోవచ్చు. అయితే ప్రొనౌన్స్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, ఏ ప్రొనౌన్స్ తీసుకోవాలి. మనకు ఆల్రెడీ ఎక్కువగా ఉపయోగించేటువంటి ప్రొనౌన్స్ ఏంటనేది మనం గతంలో చూస్తాం. ఏంటి, ఐ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. మనకి బాగా పరిచయం ఉన్నటువంటి లేదా ఎక్కువగా ఉపయోగించేటువంటి ప్రొనౌన్స్ ఏంటున్నాయి, మనకి ఈ 7 కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ 7 కూడా ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం. అయితే మనకి ఇక్కడ 2 హెల్పింగ్ వెర్బ్స్ చూస్తూ ఉన్నాం మనం, హ్యావ్, హ్యాజ్. హ్యావ్ ఏ ప్రొనౌన్కి ఉపయోగించాలి, హ్యాజ్ ఏ ప్రొనౌన్కి ఉపయోగించాలి అనేదే ఈ సెంటెన్స్ మనం తెలుసుకోవాల్సింది. చూద్దాం ఒకసారి. ఐ, వి, యు, దే ఈ 4 కూడా హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ను మనం తీసుకోవాలి. హీ, షీ, ఇట్ ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. సో ఈ హీ, షీ, ఇట్ ఈ 3 ప్రొనౌన్స్కి కూడా మనం హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. హ్యావ్ ఈ 4 హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని, ఈ 3 కూడా హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలోని ఇంకొకటి సబ్జెక్ట్గా తీసుకుంటాం. కొన్నిసార్లు ఏంటి, ప్లోరల్ సబ్జెక్ట్గా అంటే ప్లోరల్ నౌన్ని సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు హ్యావ్ ఉపయోగించాలి. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యానిమల్స్, బర్డ్స్. అవునా, బర్డ్స్, యానిమల్స్ ఇంకా అలా ప్లోరల్ ఫామ్స్ మనం తీసుకొని సబ్జెక్ట్ని తీసుకొని ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ చేసినప్పుడు మనం హ్యావ్నే తీసుకోవాలి, ఎందుకంటే ప్లోరల్ కాబట్టి. నెక్స్ట్ సింగులర్ సబ్జెక్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్ నౌన్స్ని, స్త్రీను లేకపోతే మనీ అనే ఇలాంటి సింగులర్ నౌన్స్ని తీసుకొని సబ్జెక్ట్గా తీసుకొని సెంటెన్స్ ఫార్మేషన్ చేయాల్సి వచ్చినప్పుడు హ్యాజ్ తీసుకోవాలి. హ్యాజ్. ఓకే,
ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సో మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఏదో ఒక ప్రొనౌన్ తీసుకొని సి అనేటువంటి వర్బ్ని తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. I have seen a film recently. I have seen a film recently. నేను ఈ మధ్యనే ఒక ఫిల్మ్ చూసాను, ఒక మూవీ చూసాను అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. అదేవిధంగా కంప్లీట్ అనే వర్బ్ తీసుకుంటే దే అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ప్రాజెక్ట్. అవునా, దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ప్రాజెక్ట్. వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారు. ఇక్కడ మనం చూడు, దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ప్రాజెక్ట్ జస్ట్ అంటే ఈ మధ్యనే లేదంటే ఇప్పుడే వాళ్ళ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా ఫినిష్డ్ తీసుకుంటే షీకి మనం హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. షీ హ్యాస్ ఫినిష్డ్ her work just now. She has finished her work just now. ఆమె తన వర్క్ ఇప్పుడే పూర్తి చేస్తుంది. అంటే అసలు ఈ టెన్స్ మనం ఎప్పుడు ఉపయోగించాలి? మనం రెగ్యులర్ లైఫ్లో ఏదైనా వర్క్స్ కానీ ఈ వర్క్స్ ఇప్పుడే పూర్తయినాయి, ఇప్పుడే పూర్తి చేశాను, ఇప్పుడే పూర్తయింది అని చెప్పేటప్పుడు, అవునా, అంటే ఈ మధ్యకాలంలోనే పూర్తయింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ టెన్స్ మనం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ మధ్యనే నా హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశాను, పూర్తి చేశాను. లేదంటే ఈ మధ్యనే నేను హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. అవునా, ఈ మధ్యనే నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అవునా, నేను ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాను. లేదంటే ఈ మధ్యనే ఒక సంఘటన జరిగింది. అవునా, ఇలా ఈ మధ్యనే జరిగింది, ఇప్పుడే జరిగింది. అవునా, ఇలాంటి సందర్భాల్లో మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. సో ఆ సిచ్యువేషన్లో మనం ఉపయోగించాలి. చూద్దాం. అదేవిధంగా కమ్ అంటే కమ్ అనే వెర్బ్ని తీసుకొని కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే వీ హ్యావ్ కమ్ హియర్ జస్ట్. వీ హ్యావ్ కమ్ హియర్ జస్ట్. మేము ఇక్కడికి ఇప్పుడే వచ్చాం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్తాం. అవునా, అదేవిధంగా లర్న్ ఏంటంటే దే హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్ రీసెంట్లీ. అవునా, రీసెంట్లీ ఈ మధ్యనే మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాము. దే హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్ రీసెంట్లీ. వాళ్ళు ఈ మధ్యనే ఇంగ్లీష్ నేర్చుకున్నారు అని దీని యొక్క అర్థం. అయితే మనం ఈ కీవర్డ్స్ జస్ట్, రీసెంట్లీ, జస్ట్ నౌ ఇవన్నీ కూడా మనం ఉపయోగించకపోయినప్పటికీ కూడా వీటి యొక్క మీనింగ్ అయితే అదే, ఈ మధ్యనే అని వస్తుంది అన్నమాట. ఈ మధ్యనే, లేదంటే ఈ రోజే, లేదంటే ఇప్పుడే అని వీటి యొక్క మీనింగ్. ఈ కీవర్డ్స్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఓకే. అదేవిధంగా ఇంకోటి చూద్దాం. పర్చేజ్ అంటే షీ పర్చేజ్డ్ కాదు, ఏంటి, షీ హ్యాస్ పర్చేజ్డ్. పర్చేజ్ అంటే ఏంటి, కొనడం. ఏదైనా వస్తువులు కానీ ఏదైనా కొనడాన్ని మనం పర్చేజ్ అంటాం. షీ హ్యాస్ పర్చేజ్డ్ ఎ బిల్డింగ్. అంటే ఆమె ఈ మధ్యనే ఒక బిల్డింగ్ కూడా కొన్నది అని దీని యొక్క మీనింగ్. ఇంకేమున్నాయి, గెట్ అంటే ఐ హ్యావ్ గాట్ ఏ జాబ్. నాకు జాబ్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, ఈ మధ్యన నాకు జాబ్ వచ్చింది, లేదంటే ఇప్పుడే నాకు జాబ్ వచ్చింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ హ్యావ్ గాట్ ఏ జాబ్, నాకు జాబ్ వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా చెప్తాం. అదేవిధంగా అడ్వైస్ అంటే మనం ప్రొనౌన్స్ ఇంకేముంటున్నాయి, యూ హ్యావ్
advised. You have advised me to take rest. You have advised me to take rest. మీరు నాకు అడ్వైజ్ చేశారు. ఏమని సలహా చేశారు? అడ్వైజ్ చేశారు అంటే రెస్ట్ తీసుకోమని. టు టేక్ రెస్ట్ తీసుకోమని మీరు నాకు అడ్వైజ్ చేశారు. యూ హ్యావ్ అడ్వైజ్డ్ మీ టు టేక్ రెస్ట్. మీరు నాకు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా మనం చెప్తాం. అదేవిధంగా అనౌన్స్ అనే వర్క్ తీసుకున్నట్లయితే అనౌన్స్. ద గవర్నమెంట్ ఏమంటారంటే ది గవర్నమెంట్ అనౌన్స్డ్. ద గవర్నమెంట్ సింగులర్ కాబట్టి ఇక్కడ మెయిన్ వర్క్ కంటే ముందు హ్యావ్ లేదా హ్యాజ్ తీసుకోవాలి. సింగులర్ కాబట్టి హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ద గవర్నమెంట్ హ్యాజ్ అనౌన్స్డ్ ఏ పాలసీ. ఒక పాలసీని అంటే ఒక పాలసీని అనౌన్స్ చేసింది. ద గవర్నమెంట్ హ్యాజ్ అనౌన్స్డ్ ఏ పాలసీ. అవునా, ఒక పాలసీని అనౌన్స్ చేసింది అంటే రీసెంట్గా అనౌన్స్ చేసింది అని దీని యొక్క మీనింగ్. ఓకే, అదేవిధంగా ఇష్యూ అంటే జారీ చేయడము. ద కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ ఏ జీవో. ద కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ ఏ జీవో. కోర్టు ఒక జీవోని జారీ చేసింది. ద కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ ఏ జీవో. ఒక జీవోని ఇష్యూ చేసింది, జారీ చేసింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా మనం చెప్పాల్సి వస్తుందన్నమాట. సో అంటే మనం గమనించినట్లయితే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ఈ మధ్యనే పూర్తయిన పనులు కానీ ఇప్పుడే పూర్తయిన పనులు కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి అనే క్లారిటీ మనకి రావాలి. ఓకే, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. అయితే మనం చెప్పుకున్నట్లుగానే ప్రతి సెంటెన్స్ని కూడా ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ అనమాట. సో వీటికి నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఒకసారి మనం ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒక సెంటెన్స్ తీసుకుంటున్నాను నేను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. ఏంటి? ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. నేను నా పని పూర్తి చేశాను అంటే ఇప్పుడే పూర్తి చేశాను అని దీని యొక్క అర్థం. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అండి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్కి మనం ఏం చేయాలి? నెగిటివ్ స్టేట్మెంట్స్ చెప్పొచ్చు. ఎలా చెప్తాం మనం? ఎప్పుడైనా సరే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని నెగిటివ్లో చెప్పాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను? ఒక నాట్ అనే వర్డ్ని హెల్పింగ్ వర్బ్కి యాడ్ చేస్తే, ఆ స్టేట్మెంట్ మొత్తం కూడా నెగిటివ్ సెన్స్లో వస్తుంది అని చెప్పాను. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే హ్యావ్. ఈ హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్కి నాట్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేసి ఈ స్టేట్మెంట్ని నెగిటివ్లోకి మారుద్దాం. ఓకే, చూడండి. ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై వర్క్. ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై వర్క్. నేను నా వర్క్ పూర్తి చేయలేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ దీనికి పాజిటివ్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ చేయొచ్చు, నెగిటివ్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కూడా రాయొచ్చు. ఎలా రాస్తామో? పాజిటివ్ కావాలనుకున్నప్పుడు ఈ పాజిటివ్ సెంటెన్స్లో ఉన్నటువంటి హ్యావ్ని సబ్జెక్ట్ ముందు పెట్టి రాయాలి. హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై వర్క్. Have I completed my work? Question mark. ఎందుకంటే అది క్వశ్చన్ కాబట్టి have I completed my work? నేను నా పని పూర్తి చేశానా అని దీని యొక్క అర్థం. అది నెగిటివ్లో కావాలంటే ఇది మొత్తాన్ని కూడా సబ్జెక్ట్ ముందుకు పెట్టండి. haven't I completed my work? Haven't I completed my work? నేను నా పని పూర్తి చేయలేదా? Have I completed my work? నేను నా పని పూర్తి చేశానా? Haven't I completed my work? నేను నా పని పూర్తి చేయలేదా? ఇవి వీటి యొక్క మీనింగ్. అదేవిధంగా మెయిన్ క్వశ్చన్స్ ఉంటాయి. హౌ,
వే, వై, వెన్ ఇవన్నీ కూడా క్వశ్చన్ వర్డ్స్. ఈ క్వశ్చన్ వర్డ్స్ ఉపయోగించి మనం వీటిని క్వశ్చన్స్ కూడా తయారు చేయవచ్చు. అవునా? ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హౌ అనేటువంటి ఒక క్వశ్చన్ వర్డ్ తీసుకొని దీన్ని చెప్తాను చూడండి. దీని ముందు హౌ పెట్టండి. హౌ హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై వర్క్. నేను నా పని ఎలా పూర్తి చేశాను? హౌ అంటే ఎలా, అవునా? సో హౌ హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై వర్క్, నా పని నేను ఎలా పూర్తి చేశాను, అవునా? అదేవిధంగా వై హ్యావెంట్ ఐ కంప్లీటెడ్ మై వర్క్. నేను నా పని ఎందుకు పూర్తి చేయలేదు? వై అంటే ఎందుకు, అవునా? ఇక్కడ హ్యావెంట్ అంటే హ్యావ్ నాట్కి షార్ట్ ఫామ్ హ్యావెంట్. ఓకే, రెండు ఒకటే. సో హౌ హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై వర్క్, నేను నా పని ఎలా పూర్తి చేశాను? వై హ్యావెంట్ ఐ కంప్లీటెడ్ మై వర్క్, నా పని నేను ఎందుకు పూర్తి చేయలేదు? మనం ఎలా క్వశ్చన్స్ రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. సో అలా అడగాల్సి వచ్చినప్పుడు ఒక మెయిన్ సెంటెన్స్ ఒకటి ఉంటుంది, దాని ఆధారంగానే మిగతా సెంటెన్స్ కూడా మనం ఫ్రేమ్ చేస్తాం. అంతేగాని ఏ సెంటెన్సెస్ని కూడా బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను అడ్వైజ్ అనేటువంటి వర్బ్ని తీసుకుంటున్నాను. దే అనే సబ్జెక్ట్ని తీసుకుంటున్నాను. చూడండి ఒకసారి. దే హ్యావ్ అడ్వైజ్డ్ మీ. ఇక్కడతో సెంటెన్స్ పూర్తి అయిపోయింది. వాళ్ళు నాకు సలహా ఇచ్చారు. ఏమని ఇచ్చారు అని చెప్పాలనుకుంటే మనం ఇక్కడ మళ్ళీ టు స్టడీ వెల్, అవునా? బాగా చదువుకోమని అని అది ఉందని అర్థం. అంటే దే హ్యావ్ అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్, బాగా చదువుకోమని వాళ్ళు నాకు సలహా ఇచ్చారు, అవునా? ఇది దీని యొక్క మీనింగ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అండి. ఈ పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తాం? వాళ్ళు నాకు బాగా చదువుకోమని సలహా ఇవ్వలేదు, అవునా? ఇవ్వలేదు అంటే నాట్ అనే వర్డ్ని ఇక్కడ హెల్పింగ్ వర్బ్కి యాడ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా నెగిటివ్ సెంటెన్స్ వచ్చేస్తుంది, మనకు తెలుసు. సో చేద్దాం. దే హ్యావ్ నాట్ అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్. వాళ్ళు నాకు బాగా చదువుకోమని అడ్వైజ్ ఇవ్వలేదు, అవునా? ఇది దీని యొక్క మీనింగ్. ఇక్కడ మనం హ్యావెంట్ అనేవచ్చు. అవునా? హ్యావెంట్ ఇది ఒకటే, రెండింటికి మీనింగ్ ఒకటే. సో ఏది రాసినా ప్రాబ్లం లేదు. సింపుల్గా ప్రొనౌన్సియేషన్ ఈజీగా అవడం కోసం మనం దే హ్యావెంట్ అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్ ఇలా చదవడం కోసం మనం దాన్ని ఇలా చదువుతాం అనమాట. సో ఏదైనా ఓకే. నెక్స్ట్ దీనికి క్వశ్చన్, ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఏంటి? హ్యావ్ దే అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్, వాళ్ళు నాకు బాగా చదువుకోమని అడ్వైజ్ చేశారా, అవునా? హ్యావ్ దే అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్, అవునా? వాళ్ళు నాకు బాగా చదువుకోమని అడ్వైజ్ చేశారా, దీని యొక్క మీనింగ్. అదేవిధంగా హ్యావెంట్ దే అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్, వాళ్ళు నాకు బాగా చదువుకోమని అడ్వైజ్ చేయలేదా, వాళ్ళు నాకు బాగా చదువుకోమని అడ్వైజ్ చేశారా, వాళ్ళు నాకు బాగా చదువుకోమని అడ్వైజ్ చేయలేదా, అవునా? అదేవిధంగా ఎందుకు అడ్వైజ్ చేశారు, అవునా? వై హ్యావ్ దే అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్.
క్వశ్చన్. వై హ్యావ్ దే అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్? సారీ, అవునా? వై హ్యావ్ దే అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్? నాకు బాగా చదువుకోమని వాళ్ళు ఎందుకు అడ్వైజ్ చేశారు? అవునా? ఇంకా అదేవిధంగా ఎందుకు అడ్వైజ్ చేయలేదు? వై హ్యావెంట్ దే అడ్వైజ్డ్? వై హ్యావెంట్ దే అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్? వాళ్ళు నాకు బాగా చదువుకోమని ఎందుకు అడ్వైజ్ చేయలేదు? అవునా? ఇలా రకరకాలైనటువంటి క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మనం కమ్, మరొక వెర్బ్ ఏంటంటే కమ్ అనే వెర్బ్ని తీసుకుంటున్నాం. కమ్ అనే వెర్బ్ తీసుకొని చూద్దాం ఒకసారి. అంటే జంబుల్డ్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ తీసుకుని ఒకే వెర్బ్తో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ నేను ఐ తీసుకుంటున్నాను. ఐ హ్యావ్ కమ్ జస్ట్. ఐ హ్యావ్ కమ్ జస్ట్, నేను ఇప్పుడు వచ్చాను. ఐ హ్యావ్ కమ్ జస్ట్, నేను ఇప్పుడే వచ్చాను. అదేవిధంగా వీ హ్యావ్ కమ్ జస్ట్, మేము ఇప్పుడే వచ్చాం. అవునా? అదేవిధంగా యూ హ్యావ్ కమ్ జస్ట్. యూ హ్యావ్ కమ్ జస్ట్, మీరు ఇప్పుడే వచ్చారు. అవునా? అదేవిధంగా దే హ్యావ్ కమ్ జస్ట్, వాళ్ళు ఇప్పుడే వచ్చారు. దే హ్యావ్ కమ్ జస్ట్, వాళ్ళు ఇప్పుడే వచ్చారు. అవునా? అదేవిధంగా హీ హ్యాస్ కమ్ జస్ట్. హీ హ్యాస్ కమ్ జస్ట్, అతను ఇప్పుడే వచ్చాడు, అతను ఈ మధ్యన వచ్చాడు లేదా ఇప్పుడే వచ్చాడు అని చెప్పాలి. షీ హ్యాస్ కమ్ జస్ట్. షీ హ్యాస్ కమ్ జస్ట్, ఆమె ఇప్పుడే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆమె ఇప్పుడే వచ్చింది లేదా ఈ మధ్యన వచ్చింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తాం? అవునా? ఇట్ హ్యాస్ కమ్ జస్ట్. ఇట్ హ్యాస్ కమ్ జస్ట్. ఇట్ హ్యాస్ కమ్ జస్ట్, అది ఇప్పుడే వచ్చింది. అవునా? సో ఈ విధంగా మనం చెప్తాము. అదేవిధంగా ఇప్పుడు ఏం చేద్దామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్. అవునా? పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్స్ అండ్ ఆ విధంగా అన్నీ కూడా కలిపి ఒకసారి ఎలా చేయాలనేది కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఓకే, they have completed work. She has seen the snake just. ఆమె ఇప్పుడే పామును చూసింది. షీ హాస్ సీన్ ద స్నేక్ జస్ట్. ఆమె ఇప్పుడే పామును చూస్తుంది. అవునా? అదేవిధంగా we have started our journey. మేము మా ప్రయాణాన్ని ఇప్పుడే స్టార్ట్ చేసాము. we have started our journey. మేము మా ప్రయాణాన్ని ఇప్పుడే స్టార్ట్ చేసాము. అవునా? అదేవిధంగా he has advised her not to. అవునా? he has advised her not to be lazy. అంటే లేజీగా ఉండొద్దని అతను అడ్వైజ్ చేశారు. ఎవరికి? ఆమెకి. అతను ఆమెకి అడ్వైజ్ చేశాడు ఏమని? నాట్ టు బి లేజీ, అంటే లేజీగా ఉండవద్దు, బద్ధకంగా ఉండవద్దు అని అతను ఆమెకు అడ్వైజ్ చేశాడు. అదేవిధంగా
హౌ హ్యాస్ షీ learnt. How has she learnt grammar? క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఇది క్వశ్చన్ కాబట్టి. హౌ హ్యాస్ షీ లర్న్ గ్రామర్, ఆమె గ్రామర్ ఎలా నేర్చుకుంది, ఆమె గ్రామర్ ఎలా నేర్చుకుంది. అదేవిధంగా when have they seen the film, when have they seen the film, వాళ్ళు ఫిల్మ్ ఎప్పుడు చూశారు, ఆ ఫిల్మ్ ఎప్పుడు చూశారు, లేదంటే ఆ మూవీ ఎప్పుడు చూశారు. అవునా, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్లో మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు, అలా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. అదేవిధంగా నెగిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఏంటి, షీ హ్యాస్ నాట్ or learnt, she has not learnt grammar. అవునా, she has not learnt grammar, ఆమె గ్రామర్ నేర్చుకోలేదు. అవునా, అదేవిధంగా they haven't advised her to స్టడీ వెల్, వాళ్ళు ఆమెకు బాగా చదువుకోమని సలహా చెప్పలేదు, లేదంటే సజెస్ట్ చేయలేదు అని చెప్పేసి దీని యొక్క అర్థం. ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్, ఎస్ఆర్ఆర్ టైప్ క్వశ్చన్స్, మెయిన్ క్వశ్చన్స్, ఇలా రకరకాలైనటువంటి సెంటెన్సెస్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేయొచ్చు ఈ టెన్స్ యూజ్ చేసి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ టెన్స్ యూజ్ చేసి మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఈ టెన్స్ని ఉపయోగిస్తాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ఏవైనా పనులు ఇప్పుడే పూర్తయ్యాయి లేదంటే ఈ మధ్యనే పూర్తయ్యాయి అని చెప్పేటప్పుడు, అలా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఉపయోగించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒక క్విక్ రీజన్, ఒక 20 సెంటెన్సెస్ రాసి వాటిని స్పీడ్గా ఒక సెంటెన్సెస్ని చదువుతూ వాటిని ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మన మైండ్లోకి రావడం కోసం స్పీడ్గా చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి ఒకసారి. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫైనల్ టచ్ ఏంటంటే ఈ 15 సెంటెన్సెస్ని కూడా స్పీడ్గా క్విక్ రివిజన్ అన్నట్టు. క్విక్ రివిజన్ దీనివల్ల ఏంటంటే ఆ స్ట్రక్చర్, ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ మనకి మైండ్లో ఫీడ్ అవుతుంది. అదేవిధంగా ఈ స్ట్రక్చర్స్ మనం ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తున్నాం అనేది కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. సో దానికోసం ఈ క్విక్ రివిజన్ అనే ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది చివరిగా. ఓకే, చూడండి ఒకసారి స్పీడ్గా చదువుతాను. ఐ హ్యావ్ సీన్ దట్ ఫిలిం రీసెంట్లీ. చూడండి, రీసెంట్లీ ఈ కీవర్డ్ మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఇక్కడ హ్యావ్ సీన్ అనే వర్డ్ చూడండి, ఇది ఉందంటే ఖచ్చితంగా ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనకు ఆటోమేటిక్గా అర్థం అవ్వాలి. ఓకే, సో ఐ హ్యావ్ సీన్ దట్ ఫిలిం రీసెంట్లీ, నేను ఈ మధ్యనే ఆ ఫిలిం చూశాను లేదంటే ఆ మూవీ చూశాను అని దీని యొక్క అర్థం. అదేవిధంగా ఐ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టుడే. ఈరోజు నేను చాలా పని చేసేసాను. అవునా, అదేవిధంగా ఐ హ్యావ్ డన్, అదేవిధంగా షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ ఎంఏ రీసెంట్లీ. ఆమె తన ఎంఏ రీసెంట్గానే లేదంటే ఈ మధ్యనే పూర్తి చేసింది. అవునా, ఈ విధంగా చెప్తాము. వీ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ అవర్ వర్క్. మా పనంతా కూడా మేము పూర్తి చేసేసాం అని చెప్పడం దీని యొక్క మీనింగ్. దే హ్యావ్ జస్ట్ కమ్, వాళ్ళు ఇప్పుడే వచ్చారు అని చెప్తాము. అదేవిధంగా జస్ట్ యూ హ్యావ్ ఇన్సల్టెడ్ మీ ఇంటెన్షనల్లీ. అంటే మీరు ఉద్దేశపూర్వకంగానే, మీరు కావాలనే నన్ను ఇన్సల్ట్ చేశారు అని దీని యొక్క మీనింగ్. ఇంటెన్షనల్లీ అంటే కావాలనే లేదంటే ఉద్దేశపూర్వకంగానే. ఇన్సల్టెడ్ అంటే ఏంటి, అవమానించడము. అవునా, యూ హ్యావ్ ఇన్సల్టెడ్ మీ ఇంటెన్షనల్లీ, మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగానే నన్ను విమర్శించారు లేదంటే ఇన్సల్ట్ చేశారు, అవమానించారు అని దీని యొక్క మీనింగ్. ఐ హ్యావ్ లర్న్డ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ అంటే మీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఐ హ్యావ్ లర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ లేదంటే మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ, మీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అని దీని యొక్క మీనింగ్. నెక్స్ట్, షీ హ్యాస్ హెవీలీ హమ్మర్డ్ మీ
హమ్మర్డ్ మీ అంటే హమ్మర్డ్ అంటే కొంతమంది సుత్తేస్తూ ఉంటారు, చాలా అలా ఏదో ఒక సోది అలా చెప్తూనే ఉంటారు అనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో షీ హ్యాస్ హమ్మర్డ్ మీ హెవీలీ, ఆమె చాలా ఎక్కువగా సుత్తి కొడుతుంది అని చెప్పేసి దీని యొక్క మీనింగ్. ఓకే, అంటే సుత్తి అంటే పనికిరాని విషయాల్ని చర్చిస్తూ ఉంటే, పనికిరాని విషయాల్ని, అనవసరమైన విషయాల్ని పదే పదే చెప్తూ ఉంటే సుత్తి అంటాం మనం. సో అదనమాట. అండ్ వీ హ్యావ్ పర్చేస్డ్ ఏ ఫ్లాట్, వీ హ్యావ్ పర్చేస్డ్ ఏ ఫ్లాట్, మేము ఒక ఫ్లాట్ని పర్చేస్ చేస్తాం, అవునా. సో దాని యొక్క మీనింగ్ ఐ హ్యావ్ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ దెమ్, ఐ హ్యావ్ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ దెమ్, వారి నుంచి నేను ఒక మెసేజ్ పొందాను, లేదంటే వారి నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ హ్యావ్ గాట్, లేదంటే ఐ హ్యావ్ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ దెమ్, వారి నుంచి నేను ఒక మెసేజ్ పొందాను, మెసేజ్ వచ్చింది అని చెప్పేసి దాని యొక్క మీనింగ్. అదేవిధంగా ది అసెంబ్లీ హ్యాస్ డిస్కస్డ్ మెనీ ఇంపార్టెంట్ ఇష్యూస్ టుడే, ది అసెంబ్లీ హ్యాస్ డిస్కస్డ్ మెనీ ఇంపార్టెంట్ ఇష్యూస్ టుడే, ఈరోజు అసెంబ్లీలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేశారు, అవునా, చర్చించారు అని దీని యొక్క మీనింగ్. ద అసెంబ్లీ హ్యాస్ డిస్కస్డ్ మెనీ ఇంపార్టెంట్ ఇష్యూస్ టుడే, రైట్. And the doctor advised her to take rest. The doctor has advised her to take rest. డాక్టర్ ఆమెకు అడ్వైజ్ చేశారు ఏమని అంటే రెస్ట్ తీసుకోమని, టు టేక్ రెస్ట్, రైట్, అలా. అండ్ అవర్ సీఎం హ్యాస్ అనౌన్స్డ్ సెవరల్ షాప్స్ ఫర్ ఉమెన్. చూడండి, ద సీఎం లేదంటే అవర్ సీఎం హ్యాస్ అనౌన్స్డ్ సెవరల్ షాప్స్ ఫర్ ఉమెన్ అంటే మన ముఖ్యమంత్రి మహిళలకు చాలా మంచి కార్యక్రమాలని, లేదంటే చాలా మంచి పథకాలని, లేదంటే చాలా మంచి ఎక్కువ వరాలని ప్రకటించారు అని చెప్పేటప్పుడు అనౌన్స్డ్. వరాలు, షాప్స్ అంటే వరాలు, అంటే అవర్ సీఎం హ్యాస్ అనౌన్స్డ్ సెవరల్ షాప్స్ ఫర్ ఉమెన్ అంటే మహిళలకు మన సీఎం చాలా వరాలు ప్రకటించారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్తాం. అదేవిధంగా షీ హ్యాస్ టోల్డ్ యూ నాట్ టు ప్లే విత్ ఫైర్, షీ హ్యాస్ టోల్డ్ యూ నాట్ టు ప్లే విత్ ఫైర్, అగ్గితో ఆడొద్దు అని ఆమె నీకు చెప్పింది. షీ హ్యాస్ టోల్డ్ యూ, ఆమె నీకు చెప్పింది ఏమని, నాట్ టు ప్లే విత్ ఫైర్, అగ్గితో ఆడొద్దు అని చెప్పేసి ఆమె నీకు చెప్పింది. అండ్ దే హ్యావ్ కమ్ అండ్ గాన్, దే హ్యావ్ కమ్ అండ్ గాన్, వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు, అవునా. దే హ్యావ్ కమ్ అండ్ గాన్ ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు దే హ్యావ్ కమ్ అండ్ గాన్ అని చెప్పేసి మనం ఇటువంటి సిచ్యువేషన్స్, ఇటువంటి సెంటెన్సెస్ని మాట్లాడాల్సి ఉంటుంది, రైట్. సో మనం రెగ్యులర్ లైఫ్లో ఈ టెన్స్ని ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైతే కనుక కింద లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.